స్వతంత్రంగా ఎవరైనా కూడా గొంతు విప్పితే చాలు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ గొంతు విప్పితే చాలు ఏం చేస్తూ ఉన్నారు? రాత్రికి రాత్రి కానీ తెల్లవారుజామున కానీ అదుపులోకి తీసుకుంటున్నారు. అదే సమయంలో కుటుంబ సభ్యులను బెదిరిస్తూ ఉన్నారు. గంటల తరబడి కొన్ని సమయాలలో 2-3 రోజులు కూడా పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తున్నారు. ఆ సమయంలో వారిని కొట్టడం, తిట్టడం, అవమానించడం చేస్తూ ఉన్నారు. ఒక కేసును ఒక వ్యక్తి మీద ఏకకాలంలో పలు స్టేషన్లలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పనులతో కేసులు నమోదు చేయిస్తూ ఉన్నారు. అరెస్ట్ చేస్తూ ఉన్నారు. 2-3 స్టేషన్లు తిప్పుతూ ఉన్నారు. పోలీసుల తీరు పట్ల అక్కడ స్థానిక ప్రజలు ఎక్కడైనా కూడా తిరగబడితే మళ్ళీ మరో కేసులో ఎక్కడైనా అప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకొక కేసులో ఇంకొక కేసు పెట్టి మళ్ళీ అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ వీళ్ళు ఎవరైనా అందుబాటులో లేకపోతే కుటుంబ సభ్యులను స్టేషన్లకు తీసుకొస్తున్నారు. కుటుంబ సభ్యులను స్టేషన్కి తీసుకొచ్చే అధికారం ఏ పోలీసుకు లేదు. నేరుగా ముఖ్యమంత్రి కొడుకు ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం గారి మాటలు చూస్తూ ఉంటే ఆయన కూడా డీజీపీ మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. డీజీపీ కార్యక్రమాలన్నీ దగ్గర నుండి చేయిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, నిజంగానే వీళ్ళందరూ కూడా వీళ్ళకు వ్యతిరేకంగా ఉన్న స్వరాల మీద వీళ్ళు ఇంతగా కేసులు పెట్టే స్థాయికి, తట్టుకోలేని స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏమన్నా అంటే గనా వీళ్ళు తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తారు. మరి నేను అడుగుతా ఉన్నాను ఇదే వీరిని, మరి తప్పుడు రాతలు రాస్తూ ఉన్న తప్పుడు రాతలు రాస్తే మీకు అంత కోపం వస్తే మరి అదే తప్పుడు రాతలు ప్రతిపక్షంలో ఉన్న జగన్ మీద రాస్తూ ఉన్నారు. పార్టీ అఫీషియల్ వెబ్సైట్ రెండు సంవత్సరాల కిందట ఎప్పుడో కార్ టైర్ బర్స్ట్ అవుతే మా అమ్మది అది ఈరోజు కొత్తగా జరిగినట్టుగా తీసుకొని వచ్చి తెలుగుదేశం అఫీషియల్ వెబ్సైట్లో ఇది పెట్టి తల్లిని చంపడానికి, అమ్మని చంపడానికి జగన్ ప్రయత్నం చేసినాడని చెప్పి సిగ్గు లేకుండా రాస్తారు. నేను అడుగుతా ఉన్నా, మరి ఇది ఫేక్ న్యూస్ కదా? విజయమే వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది కదా. ఆ లెటరే ఫేక్ అని మళ్ళీ టీడీపీ వెబ్సైట్లో మళ్ళీ ఇది ఇంకొక పోస్టింగ్, ఆ లెటరే ఫేక్ అని. చివరికి వీళ్ళ ఫేక్ స్టేట్మెంట్లు ఎక్కువయ్యే విజయం ఏకంగా టీవీలోకి వచ్చి కూడా చెప్పుకోవాల్సి వచ్చింది. మరి నేను అడుగుతా ఉన్నా, మరి తెలుగుదేశం పార్టీ ఇంత దారుణమైన ఫేక్ న్యూస్లు పబ్లిష్ చేస్తూ ఉంటే మరి ఎందుకు అరెస్ట్ చేయడం లేదు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని? ఇదే డీజీపీని అడుగుతా ఉన్నా. అఫీషియల్ తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లో పెడతా ఉన్నారు, ఎందుకు లోకేష్ని అరెస్ట్ చేయడం లేదని అడుగుతా ఉన్నా. ఆంధ్రజ్యోతిలో ఈ పొద్దున ఏదో రాసినట్టున్నాడు, కడప ఎస్పీకి నా భార్య ఫోన్ చేసిందని. అది ఫేక్ న్యూస్ కదా. మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్ తీసుకొచ్చి బొక్కలు వేస్తున్నారా? మళ్ళా వేయాలి కదా. మరి అయ్యా డీజీపీ గారు, అయ్యా పోలీసులు, మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, 3 సింహాలు మీ టోపీ మీద ఉన్నాయి. సెల్యూట్ కొట్టాల్సిందే 3 సింహాలకు సెల్యూట్ కొట్టండి. అంతేగాని ఈ మాదిరిగా అమ్ముడు పోయి, ఈ మాదిరిగా
ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం పోలీసులుగా మీ వృత్తికి మీకు రెండింటికి కూడా ఇది కించపరిచినట్టు అవుతుంది. పోలీసు వాళ్ళకి చెప్తా ఉన్నాం, మీరు చేస్తూ ఉన్న అగత్యాలు ఎంత దారుణంగా ఉన్నాయి అనంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఎందుకనంటే ఈరోజు ప్రభుత్వం వీళ్ళది, కానీ ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. కానీ మీరు చేసే పనుల వల్ల పోలీసు వ్యవస్థ పేరు ప్రఖ్యాతులు రెప్యుటేషన్ మీరు పనంగా పెడతా ఉన్నారు. మీరు చేస్తూ ఉన్న ఎంత దారుణమైన ఇల్లీగల్ అరెస్టులు చేస్తూ ఉన్నారు అనంటే దేశంలో ఇంతటి అరాచక వ్యవస్థ ఎక్కడైనా ఉందా? నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఇంతటి దారుణమైన పరిస్థితులు ఉంటే డీజీపీ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో చట్టం వైపున నిలబడాలి, న్యాయం వైపున నిలబడాలి. ఇదే పోలీసుల అధికారులు నిజంగా చెప్తా ఉన్నా, ఇదే ఇప్పుడున్న డీజీపీ ఇంతకుముందు మా ప్రభుత్వంలో కూడా తాను కూడా ఆర్టీసీ ఎండి స్థానంలో సిఎండి స్థానంలో కూడా పనిచేశాడు. అంటే మంచి పదవి ఇచ్చి బాగా చూసుకున్నాం, మంచి పదవిలో కూడా పనిచేశాడు. ఈరోజు ఏ స్థాయికి దిగజారిపోయాడనంటే పదవి కోసం, పదవి వ్యామోహం కోసం వీళ్ళు 5 నెలలుగా వీళ్ళు చేస్తూ ఉన్న ప్రభుత్వం గాడి తప్పి రెడ్ బుక్ పాలనలో వీళ్ళంతా కూడా నిమగ్నమై పాలన గాడి తప్పి లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఏమంటాడు ఇదే డీజీపీ? అధికార పార్టీ కార్యకర్తలా మాట్లాడుతూ ఉన్నాడు. గత ప్రభుత్వంలో పోలీసులు సరిగ్గా పని చేయలేదని ఈయన ఇప్పుడు చెప్తా ఉన్నాడు. మరి ప్రభుత్వంలో ఆయన కూడా అప్పుడు ఆయన కూడా ఆ ప్రభుత్వంలో ఆయన కూడా పనిచేశాడు కదా. మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం సవ్యంగా పనిచేస్తుందా? బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉందా? ఈయన డీజీపీగా ఉన్న ఈ ప్రభుత్వం ఇంత సవ్యంగా పనిచేస్తూ ఉంటే ఇన్ని హత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? మీ ఇష్టం వచ్చినట్టుగా ఇదే మాదిరిగా మీ వ్యవహార శైలి ఉంటే ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రతి పోలీస్ ఆఫీసర్కి కూడా చెప్తా ఉన్నా, న్యాయాన్ని గౌరవించండి, ధర్మాన్ని కాపాడండి. అంతేగాని ఈ మాదిరిగా వన్ సైడెడ్గా ఇల్లీగల్గా తప్పు చేస్తున్నారని తెలిసి కూడా తప్పు చేసే కార్యక్రమం మీరు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం.